ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. తల్లి, అవునమ్మా, ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న నీతోనే నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. నీ కళ్ళల్లో కట్టుకున్నటువంటి కన్నీరు, నీ గుండెను పిండేస్తున్నటువంటి ఆవేదన, నీవు నమ్మిన వారే నిన్ను వెన్నుపోటు పొడిచి వదిలేశారు అన్న ఆ దిగులు, ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా కూర్చుని నన్ను వేడుకున్న ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉన్నాను. ఏది చెప్పినా అది నీ మంచి కోసమే కదా. నా మాటల వెనుక ఉన్న దివ్య రహస్యాన్ని నువ్వు గ్రహించాలి. తల్లి, ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు అణువణువు గమనిస్తూ చూస్తేనే నీ జీవితంలో నేను సృష్టించబోయే మహా అద్భుతం నీకు అర్థమవుతుంది. ఇది కేవలం వీడియో కాదు, నీ కష్టాల నుండి నీకు విముక్తి ప్రసాదించే నా అభయ వాక్కు. ఏకాగ్రతతో విను నా ప్రియమైన బిడ్డవు. నీవు ఈ అనంతమైన బ్రహ్మాండంలో నీవు ఏకాకివి అని ఎందుకు భ్రమపడుతూ ఉన్నావు? పంచభూతాలలో చరాచర సృష్టిలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్న నేను నీ ప్రతి శ్వాసలోనూ నీ ప్రతి ఆలోచనలోనూ అంతర్యామిగా లేనా? నీకు ప్రాణప్రదంగా నువ్వు నమ్మిన వారు నీ కష్టసుఖాల్లో నీడలా తోడు ఉంటారని నీవు విశ్వసించిన వారు నీ అవసరం తీరగానే నిన్ను అడవిలో విడిచిన బాటసారిలా కటిక చీకటిలో వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. వారు నిన్ను విస్మరించినందుకు నువ్వు కృంగిపోతూ ఉన్నావు. కానీ గుర్తుంచుకో తల్లి, మండు టెండలో నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది, కానీ నేను మాత్రం నీ వెంటే ఉంటాను. నీవు నడిచే ప్రతి అడుగులో నీ ముద్రల పక్కన నా పాదముద్రలు ఉంటాయని మరువకు. లోకం నిన్ను వదిలివేసినా, నీ సొంత వారే నిన్ను వెలివేసినా నా హృదయ కవాటాలు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నీవు నా బిడ్డవు, నీ బాధ్యత నాదే, నీ రక్షణ నా ధర్మం. నీవు ఒంటరివి కావు, నీలో ఉన్నది నేనే. నీవు చేసిన పాపం ఏమిటని, ఏ తప్పుకు ఈ కఠిన శిక్ష అనుభవిస్తూ ఉన్నాను అని ప్రతిరోజు నువ్వు ఎంత మదన పడుతున్నావో నాకు తెలియదా తల్లి? బిడ్డ, మానవ జన్మ ఎత్తిన ప్రతి జీవి కూడా తన పూర్వజన్మల సంచిత కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు నీవు అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ కన్నీళ్లు నీ ఆత్మను పరిశుద్ధం చేయడానికే నేను చేస్తున్నటువంటి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక యజ్ఞం. అగ్నిలో కాలి శిల్పి చేతిలో దెబ్బల మీద దెబ్బలు తింటేనే కదా ఒక సామాన్యమైన రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాగే నీవు కూడా ఈ బాధల అగ్నిలో పూర్తిగా వేయబడి ఒక అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతావు. నీ ఓపికను పరీక్షించడమే నా ఉద్దేశం కాదు, నీ ఓర్పుకు తగిన పదింతల సుఖాన్ని, శాంతిని నీకు ప్రసాదించడమే నా అంతిమ లక్ష్యం. అధైర్యపడకు. నీ వెనుక సర్వశక్తిమంతుడైన నేను ఉన్నానని, ఒక మేరు పర్వతంలాగా నిలబడి ఉన్నాను అని ఈ కర్మఫలం నీలోని అహంకారాన్ని కడిగివేసి నిన్ను నా దగ్గరకు చేరుస్తాను. నువ్వు నీ మేధస్సుతో, నీకున్న ధనబలంతో, నీకున్న లోకజ్ఞానంతో నీ సమస్యలను పరిష్కరించుకోవాలని చూసి విఫలమయ్యావుగా. ఎందుకో తెలుసా? సర్వము నా ఆధీనంలో ఉన్నప్పుడు నీవు నీ సొంత అల్ప ప్రయత్నం చేస్తూ నన్ను విస్మరించావు. నీవు ఎప్పుడైతే నా శక్తి ఇంతే, నా వల్ల కావడం లేదు, అంతా నీవే చూసుకో, నీవే నా దిక్కు, నా సర్వస్వం అని సంపూర్ణంగా నా పాదాల దగ్గర ఆర్తిగా వేడుకుంటూ ఉన్నావో, అప్పుడే నా లీలలు విశ్వరూపం దాలుస్తాయి. శరణాగతి అంటే కేవలం తలవంచడం కాదు. నీ చింతలను, నీ భయాన్ని, నీ భవిష్యత్తును నాపై వదిలేసి నిశ్చింతగా ఉండడం. అలా చేసిన క్షణమే నీ సమస్యల భారమంతా నా భుజాల మీదకు మారుతుంది. అప్పటి నుండి నీ గెలుపు నా బాధ్యత, నీ అభివృద్ధి నా సంకల్పం, నీ సుఖం నా ఆనందం. నీవు భారంగా మోస్తున్న బరువును నా పాదాల చెంత దించు. నేను దాన్ని మోస్తాను, మారుస్తాను. నేను నీ ప్రార్థనలు వినడం లేదని, నీ మొర ఆలకించకుండా మౌనంగా ఉన్నాను అని బాధపడుతున్నావా? గుర్తుంచుకో బిడ్డా, పరీక్ష జరిగే సమయంలో గురువు ఎప్పుడూ మౌనంగానే ఉంటారుగా, కానీ ఆ గురువు కళ్ళు ఎప్పుడూ తన శిష్యుడి క్షేమం కోసమే తపిస్తాయి. నీవు రాత్రిపూట కన్నీళ్లతో తలగడను తడుపుతూ ఉన్న ప్రతి చుక్కను నా దగ్గర లెక్క ఉంది. కాలం పక్వానికి రాకుండా ఏ పండు తీపిని ఇవ్వదుగా. నీవు కోరుకున్న దానికంటే
10 రెట్లు గొప్పది నీకు ఇవ్వాలి అన్నదే నా తపన. ఆ శుభ సమయం వచ్చే వరకు నీవు నిశ్చలంగా నా నామస్మరణ చేస్తూ ఉండు. నిశ్శబ్దంగా ఉండి నేను చేసే ఆ అద్భుతాన్ని చూసి ఈ లోకం ఆశ్చర్యపోయే రోజు అత్యంత దగ్గరలోనే ఉంది. నా మౌనం నీ కోసమే, నా ఆశీస్సులు నీ భవిష్యత్తు కోసమే. మౌనంగా ఉండి నేను నీ కోసం నిర్మిస్తున్న సామ్రాజ్యాన్ని గమనించుకో. ఈ జగత్తు ఒక మాయా ప్రపంచం లాంటిది. ఇక్కడ బంధాలు, అనుబంధాలు అన్నీ అవసరాల మీద, స్వార్థ ప్రయోజనాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు నిన్ను ఆకాశానికి ఎత్తేవారు అవసరం తీరిన తర్వాత నిన్ను అగాధంలోకి కూడా నెట్టేస్తారు. కానీ నేను మాత్రం అటువంటి పని చేయను. నీవు కోటీశ్వరుడివైనా, అత్యంత దరిద్రంలో ఉన్నా, నీవు విజయ శిఖరాల్లో ఉన్నా, అపజయాల పాతాళంలో ఉన్నా, నా ప్రేమ నీపై నిరంతరం సముద్రపు అలలా కురుస్తూనే ఉంటుంది. మనుషుల మాటలకు, వారి వెన్నుపోటులకు కృంగిపోకు. వారు నిన్ను దూరం పెడితే నేను నిన్ను నా హృదయ కమలంలో బంధించి రక్షిస్తాను. నీవు నాకు కావాలి. నీ ఆనందమే నా ఆయుపట్టు. లోకాన్ని నమ్మి మోసపోకు. నువ్వు నన్ను నమ్మి మోక్షం పొందు. ఈ లోకం నిన్ను ఒక నీటి బుడగగా, నా ప్రేమ ఒక్కటే శాశ్వతంగా. నా 2 కళ్ళు మరియు నీవు నాపై చూపే అచంచలమైన తిరుగులేని నమ్మకమే. నీకు ఆ నమ్మకం ఫలించి అద్భుతం జరిగే వరకు నీవు వహించే గంభీరమైన ఓర్పు, ఈ రెండింటినీ కూడా నీవు ఆయుధాలుగా చేసుకుంటే ఈ అనంత విశ్వంలో నిన్ను ఓడించే శక్తి ఏ దుష్ట శక్తులకు, ఏ శత్రువులకు ఉండదు. ఏ కష్టం వచ్చినా ఇది నాకు భగవంతుడే ఇచ్చాడు, నాకు మేలు కోసమే ఇచ్చాడు, నాకు అన్యాయం చేయడు అని బలంగా నమ్ము. నీవు ఓపికతో వేచి ఉన్న ప్రతి క్షణం నీ పుణ్యఫలం రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఆ ఫలితం దక్కే రోజున నీవు పొందే సంతోషం వర్ణనాతీతం. నీ జీవితం ఒక నందనవనం కాబోతోంది. ఆ గమ్యం చేరే వరకు ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు దారి చూపిస్తే నేను నిన్ను గమ్యం చేరుస్తాను. నువ్వు నీ గదిలో ఒంటరిగా ఏడుస్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ పక్కన కూర్చుని నీ కన్నీళ్లు తుడిచి నీ తల నిమిరేది నేనే. నీవు నడుస్తున్న దారిలో నీకు తెలియని ఎన్నో ఆపదలు ఉన్నాయి. ఎందరో కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. వాటన్నిటి నుండి కూడా నిన్ను కాపాడుతున్నది నా దృశ్య హస్తమే. నీ దారిలో ముళ్ళు ఉన్నా అవి నీ పాదాలకు గుచ్చుకోకుండా నా హస్తాలను నీ పాదాల కింద పరుస్తూ ఉన్నాను. నీ వెనుక ఉండి నిన్ను నడిపిస్తున్న నన్ను గమనించు. నీకు వచ్చే ఆపదను నేను నా మీదకు తీసుకుంటున్నాను తప్ప నా ముద్దుల బిడ్డకు ఎటువంటి హాని జరగనివ్వను. నా నామమే నీకు శ్రీరామ రక్షగా. నా చూపు నీపై ఉన్నంత వరకు ఏ గండము నిన్ను తాకలేదు. నీవు భయపడవలసిన పని లేదు. నీ రక్షణ నా ధర్మం. నిన్ను వెతుక్కుంటూ ఎక్కడికో నన్ను వెతుక్కుంటూ వెళ్తున్నా వెళ్ళక్కర్లేదు. నీవు ఎక్కడికి ఉన్నా ఎక్కడ నీ నిశ్చల భక్తి చాలు. నీ మనసులోని పవిత్రతతో నీవు తోటివారికి చేసే చిన్న సాయాల్లో, నీవు మూగజీవాల పట్ల చూపే అపారమైన కరుణలో నేను కొలువై ఉన్నాను. నీ హృదయాన్ని ఒక నిర్మలమైన దేవాలయంగా మార్చుకో. అక్కడ నేను శాశ్వతంగా కొలువై ఉంటాను. ద్వేషాన్ని, అసూయను, పగను వదిలేయి. అవి నీలో ఉన్న నన్ను బాధిస్తాయమ్మా. ఎప్పుడైతే నీవు అందరినీ సమానంగా ప్రేమించగలుగుతావో అప్పుడే నేను నిన్ను పూర్తిగా నన్ను చేరుకోగలుగుతావు. నీలోనే నేను ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నీవు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? నీవు నా ఆత్మవు. నేను నీ ప్రాణాన్ని. నీ హృదయంలో నా నామస్మరణ అనే నువ్వు కేవలం నా నామధేయం కాదు తల్లి. అది ఒక పరమ పవిత్రమైన శక్తివంతమైన మహామంత్రం. నీ మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, భయం నిన్ను నీడలాగా వెంటాడుతున్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో అంధకారంలో ఉన్నప్పుడు నా నామాన్ని స్మరించు. ఆ నాదమే నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టి నీలో నూతన ఉత్తేజాన్ని, దివ్య వెలుగును నింపుతుంది. నీ ప్రతి శ్వాసలో నా నామం లీనమైపోతే కాలం కూడా నీకు దాసోహం అంటుంది. నా నామానికి సాటి వచ్చే శక్తి ఈ చరాచర సృష్టిలో మరొకటి లేదు. ఇది సత్యం.
నా నామం ఉన్న చాట విజయం వెన్నంటే ఉంటుంది. అది అగ్నిపర్వతం వంటిది. కష్టాలను కూడా మంచులాగా కరిగించేస్తుంది. నీ దగ్గర ఉన్న దానిలో కొద్దిగానైనా ఆకలితో ఉన్నవారికి పెట్టడం నేర్చుకో. ఆకలితో ఉన్నవారికి పెట్టిన ఒక్క ముద్ద అన్నం నేరుగా నా కడుపు నింపుతుంది. నీవు చేసే ప్రతి చిన్న మంచి పని నీ కర్మను ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు. ప్రతి జీవిలోనూ నా స్వరూపాన్ని దర్శించు. నీవు ఇతరులకు చేసే నిస్వార్థ సాయమే నీకు ఆపద కాలంలో కొండంత అండగా మారుతుంది. స్వార్థాన్ని వీడి పరోపకారమే పరమార్థంగా బ్రతుకు. నీ పుణ్యఫలం నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. నీ చేతి ద్వారా 10 మందికి మేలు జరిగితే నా హృదయం సంతోషిస్తుంది. నీ సంపాదనలో భాగం పేదలకు అవ్వు. ఇస్తే గనక నీ సంపదను 10 రెట్లు పెంచిస్తుంది. నీ ఇంట్లో ప్రశాంతత లేదని, మనస్పర్ధలతో నరకంలాగా ఉందని బాధపడుతున్నావా? భయపడకు బిడ్డ. నీ ఇంటి గడప దాటి నేను లోపలికి ప్రవేశించాను. త్వరలోనే మీ కుటుంబంలో ఉన్న అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. ద్వేషం ఉన్న చోట ప్రేమ చిగురిస్తుంది. గొడవలు ఉన్న చోట సయోధ్య కుదురుతుంది. మీ కుటుంబ సభ్యుల మనసులను మార్చే బాధ్యత నాదే. మీ ఇల్లు మళ్ళీ నవ్వులతో సుఖశాంతులతో నిండిపోతుంది. నేను మీ ఇంటి పెద్దగా ఉండి అంతా చక్కబెడతానుగా. ఇది నా వాగ్దానం. నా మాట నేను ఎప్పుడు తప్పను. మీ గడపకు నా రక్షణ ఉంటుంది. ఇక కలత చెందకు. మీ ఇంటి దీపం నేనే. అది ఎన్నటికీ ఆరిపోదు తల్లి. నేనుండగా నీకు భయం ఎందుకు? నీవు ఎప్పుడు ముమ్మూర్తులా నిన్ను ప్రతిక్షణం కాపాడుతూ ఉన్నది ఎవరనుకుంటున్నావు? మరి ఇప్పుడు నీ ఇంటి పక్కనే నీ గడప ఎదురుగా నేనున్నాను తల్లి. శరీరానికి వచ్చే వ్యాధుల కంటే కూడా మనసుకు పట్టే భయం అనే వ్యాధి ఉంటుంది చూడు, అది ఎంతో ప్రమాదకరమైనది. నీ అనారోగ్యం గురించి, నీ ఆరోగ్యం క్షీణిస్తుందని దిగులు చెందవద్దు. నువ్వు నా కుంకుమను ధరిస్తూ ఉన్నావు, బాబా విభూతిని నుదుటిని పెట్టుకుంటున్నావు. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో నీ శరీరంలోని ప్రతి అణువును శక్తితో నింపుతుంది. వైద్యులకు అందని రోగాలను కూడా నా కృపా వీక్షణంతో మాయం చేస్తాను. నీవు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మారి లోక కళ్యాణం కోసం నా సేవలో నిమగ్నం అవ్వాలి. నీ దేహాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే అది నేను నివసించే దేవాలయమే కదా మరి తల్లి. నేను నీకు తోడుంటాను. నువ్వు ఎప్పుడు కూడా నన్ను నమ్మిన వారిని ఎవరూ మధ్యలో ఆగిపోలేదు. నా పాదాలు పట్టుకున్న వారు ఎన్నడూ చెడిపోలేదు. ఒక తల్లి తన బిడ్డను ఆపదలో ఎలా కాపాడుకుంటుందో అంతకంటే 1000 రెట్లు జాగ్రత్తగా నేను నిన్ను నా కరుణతో కాపాడుతూ ఉన్నాను. తల్లి, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా, లోకం నీ వాళ్ళు నిన్ను నమ్మలేకపోయినా పర్వాలేదు. నీకు నా మీద భక్తి అనేది ఉంటే చాలు. ఆ భక్తి నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష. అది నిన్ను విజయ తీరాలకు చేరుస్తుంది. అనుమానాలను వదిలి అనురాగంతో నా పాదాలను ఆశ్రయించు. నీ విశ్వాసమే నా శక్తి, నీ భక్తి నా సంతోషం. గతంలో నీవు చేసిన పొరపాట్లను, తప్పులను తలచుకుంటూ వర్తమానాన్ని చిందరవందర చేసుకోకు. జరిగినది ఏదో జరిగిపోయింది. దానిని గతము అనే సమాధిలో వదిలి ఇప్పుడు నీవు నా శరణు కోరావు కదా, నీ గత పాపాలను నా దయ అనే కరుణతో కడిగివేస్తున్నాను. నేటి నుండి ఒక నూతన మనిషిని. నీ ముందున్న భవిష్యత్తు అంతా కూడా ఉజ్వలంగా ఉండబోతోంది. గతాన్ని తలుచుకుంటూ కన్నీరు కార్చడం ఆపి రేపటి వెలుగు వైపు ధైర్యంగా అడుగు వేయి. నీ నీడలాగా నేను నీ వెంటే ఉన్నాను. ప్రతి అడుగులోనూ నిన్ను నడిపిస్తాను. గతం నీ అనుభవం, వర్తమానం నీ అవకాశం, భవిష్యత్తు నా వరం. పతనం చేయాలని కుట్రలు పన్నేవారు, నీ ఎదుగుదలను గోతులు తీసేవారు కాలక్షేపంలో తనంతట తామే నాశనమైపోతారు. కాలక్రమంలో నీవు ఎవరికీ అన్యాయం చేయనంత వరకు ఏ శక్తి నిన్ను తాకలేదు. నా బిడ్డను తాకడం అంటే అది సాక్షాత్తు నిప్పును తాకడమే. నిన్ను బాధ పెట్టే వారి కర్మ నుండి వేటాడుతుంది. నీవు మాత్రం శాంతంగా ధర్మ మార్గంలో ఉండు.
నీ శత్రువుల కళ్ళ ముందే నిన్ను గొప్ప విజేతగా నిలబెడతాను. ఆ గెలుపుకు సాక్షిగా నేను నీ పక్కనే నిలబడతాను. నీకు విజయకేతనం ఎగురవేయడం ఖాయం. వారు పన్నే పన్నాగాలే వారికి ఉచ్చుగా మారతాయి. ధనం లేదని, అప్పుల బాధలతో తలవంచుకోవాల్సి వస్తోందని కుమిలిపోతున్నావా? బిడా, గుర్తుపెట్టుకో, అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి నిన్ను కరుణించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు నీకు నీ కనీస అవసరాలకు, నీ గౌరవప్రదమైన జీవితానికి సరిపడా సంపదను సమకూర్చే బాధ్యత నాదే. ఆ తల్లి ఈరోజు నీ పైన కరుణ చూపింది. నీవు నీ పనిని నిబద్ధతతో, సత్యంతో చేయి. నీ కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని నేను అయాచితంగా అందిస్తాను. నీవు ఇతరుల వద్ద చేయి దాచే స్థితి నుండి ఇతరులకు సాయం చేసే స్థాయికి నిన్ను ఎదిగేలా చేస్తాను. నీ దరిద్రం తొలగిపోయే కాలం ఆసన్నమైంది బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ ఇంట ఆ లక్ష్మీ కటాక్షం నిరంతరం ఉంటుందమ్మా. నీ అప్పుల వారమంతా నాపై వెయ్యి. నీకు మార్గం నేను చూపుతాను. నీ సంతానం భవిష్యత్తు ఏమైపోతుందోనని చింతిస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు నా పాదాల దగ్గర పెట్టావుగా. ఇక ఎందుకు భయపడుతున్నావు? ఎందుకమ్మా? వారిని సరైన దారిలో నడిపించి ఉన్నత విద్యాబుద్ధులు కలిగేలాగా, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకునేలాగా నేను చూసుకుంటానుగా. వారు నీ పేరు నిలబడతారు. నీ వృద్ధాప్యంలో నీకు కంటి పాపలా తోడుంటారు. వారి అభివృద్ధిని చూసి నువ్వు కళ్ళారా మురిసిపోయేలాగా నేనే చేస్తాను. నీవు కేవలం వారికి మంచి సంస్కారాన్ని నేర్పితే చాలు. మిగిలిన భారం నాది. నీ బిడ్డలు నా బిడ్డలు. వారి క్షేమం నా బాధ్యత. వారి భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను. గురువు లేని విద్య, మార్గదర్శి లేని ప్రయాణం నిష్ఫలం అని, నీ జీవితం అనే ప్రయాణంలో నేను నీకు సారథిని. నీవు దారి తప్పి అజ్ఞానంలో చిక్కుకుని ఉన్నా నిన్ను వెతికి పట్టుకుని సురక్షితమైన దారిలోకి నేను తీసుకొస్తాను. గురువు మాట వేదవాక్కు, అది ఎప్పటికీ వ్యర్థం కాదు. నేను చెప్పే సూక్తులను నీ జీవితంలో ఆచరిస్తూ ఉండు చాలు. అప్పుడు నీకు ఇహలోకంలో సుఖం, పరలోకంలో మోక్షము లభిస్తాయి. నీవు ఎప్పటికీ నా రక్షణ వలయంలోనే ఉంటావు. భయపడకు. నా హితబోధ నీ జీవితానికి దిక్సూచి. గురువు వెంటే శిష్యుడు, నా వెంటే నీవు. గొప్ప గొప్ప హోమాలు, ఆడంబరమైనటువంటి పూజలు నాకు అక్కరలేదు. నీ మనసులో నాపై ఉన్న పవిత్రమైన ప్రేమ చాలు. నీవు భక్తితో అర్పించే ఒక పువ్వు, నీ కళ్ళల్లో వచ్చే ఆర్తితో కూడిన ఒక్క నీటి చుక్క నాకు ₹1,00,00,000 ప్రసాదం కంటే ఎక్కువ. ఆడంబరాలకు పోయి లోకాన్ని మెప్పించకు. నీ అంతరాత్మను మెప్పించు చాలు. నీ ప్రార్థనలో నిజాయితీ ఉంటే నేను నీ హృదయంలో నివాసం ఉన్నట్లే. నీ భక్తిని నేను నిరంతరం పరీక్షిస్తూ ఉంటాను. ఆ పరీక్షలో నెగ్గి నా కృపను పొందు. నీ నిష్కల్మషమైన ప్రేమే నాకు అసలైన నైవేద్యం. నీ ప్రేమ ఒక్కటే నన్ను కట్టి పడేస్తూ ఉంటుంది. తల్లి, ఎన్నోసార్లు చెప్తూ ఉంటానుగా, నీ నుంచి నేను ప్రేమనే కోరుకుంటాను. నాకు ప్రేమ అనే దాహం ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పాను. మరి ఆ నైవేద్యం నీ ప్రేమ ఒక్కటే నన్ను కట్టి పడేస్తుందమ్మా. తల్లి, ఈ లోకపు సౌకర్యాలు, పదవులు, అహంకారం అన్నీ కూడా క్షణికమే అని, ఇవి నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు అని వీటి వెనుక పరిగెత్తుతూ నీ ఆత్మశాంతిని బలి చేసుకోవద్దు. లోకంలో అన్నీ ఉన్నా నీ తోడు లేకపోతే అది శూన్యం. మరి నా తోడు ఉండాలని కోరుకుంటున్నావుగా, సర్వస్వాన్నే నాకు అర్పించు. నీకు ఏది మంచో, ఏది కావాలో నేనే సమకూర్చుతాను. ఈ మాయా ప్రపంచంలో పడిపోయి అసలైన సత్యమైన నన్ను మరుస్తావా? నన్ను నమ్ముకున్న వారికి లోటు అనేది ఉంటుందా? నీవు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే నా అసలైన లీల నీకు అర్థమవుతుంది. మాయను దాటి మహాతత్వాన్ని చేరుకో. నీవు గుండె భారంతో ఒంటరిగా నన్ను తలచుకుంటూ నన్ను పిలిచిన ప్రతిసారి నీ మాటను ఆలకిస్తూనే ఉన్నాను. ఆ పిలుపు నీ ఆర్తిలో ఉంది తల్లి, నీ శ్వాసలో ఉందమ్మా. నీవు పడే ప్రతి వేదన నాకు తెలుసు. నీ కన్నీళ్ళు వ్యర్థం కానే కావు. అవి నీ పాపాలను కడిగివేసి గంగాజలాలు అని భావించు. నీవు నాకు ఎంత దగ్గరగా ఉంటే నేను కూడా నీకు అంత రక్షణగా ఉంటాను. నీ పిలుపు నాకు వినిపిస్తూనే ఉంటుంది. నా సమాధానం నీకు త్వరలోనే అనుభవంలోకి వస్తుంది. సిద్ధంగా ఉండు బిడ్డ. నీ ప్రతి ఆర్తనాదం నా గుండెను తాకుతోంది.
మరి నీవు నన్ను పిలిచే పిలుపులో ఆకలి ఉందిగా, దానిని తీర్చే అన్నదాతను నేనే. బిడ్డ, ఎవరినీ కూడా నేను ద్వేషించనమ్మా, ఎవరినీ కూడా విడిచిపెట్టను. నా అద్భుతం నా దగ్గరకు తీర్చి వచ్చే ప్రతి ఒక్కరిని నా కన్న బిడ్డల్లాగానే నేను చూసుకుంటాను. నీవు చేసిన పొరపాట్లు ఎంత పెద్దవైనా నా పాదాలను ఆశ్రయిస్తే అవి సూర్యుని వేడికి మంచు కరిగినట్లు కరిగిపోతాయి. నేను దండించే దేవుడిని కాదు, దారి చూపించే తల్లిని, తండ్రిని. నీవు నీ తప్పును తెలుసుకుని మారావు అని నాకు తెలిస్తే చాలు. నా కరుణ నీపై ఎప్పుడు వర్షంలాగా కురుస్తూనే ఉంటుంది. నా దయకు హద్దులు లేవు. నీవు అర్హత సంపాదించుకో. నా కరుణ నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సమయమంతా నా చేతుల్లోనే ఉంది. బిడ్డ, నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అనే దానిపై నాకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. నీవు అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడుతున్నావా? అది నీకు సరికాదు కనుకనే నేను ఆపాను. నేను నిర్ణయించిన సమయంలో జరిగితే అది నీకు ఎంతో శ్రేయస్కరం, అత్యంత శుభకరం. నా నిర్ణయం మీద దృఢమైన నమ్మకం ఉంచు. నీ జీవితంలో అద్భుతాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. నీ గెలుపును ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కాలం నీ కోసం గొప్ప బహుమతిని సిద్ధం చేసింది. నీ గెలుపుకు ముహూర్తం ఖరారు అయింది. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలి, ఆ అహంకారమే నీ పతనానికి దారితీస్తుంది. నా దుర్గమ్మ, నా బాబా చేయిస్తున్నాను అని నేను మాత్రుని అని నువ్వు అనుకున్న ప్రతి క్షణం అప్పుడు నేను నిన్ను గెలిపిస్తాను. నువ్వు గొప్ప కార్యాలు చేయించాలి అనుకుంటాను. అహంకారం లేని చోట మాత్రమే నేను నివసిస్తూ ఉంటాను తల్లి. నీ మనసును అహంకారం నుండి శూన్యం చేసుకో. అప్పుడు ఆ శూన్యాన్ని నా దివ్య శక్తితో నేనే నింపుతాను. నీ గెలుపు నా సంకల్పం. అనుకువే నీకు అసలైన ఆభరణం. అహము వీడితేనే కదా బిడ్డ అమృతత్వము అనేది లభిస్తుంది. ఇక చాలమ్మా, నీ రోదన ఇక చాలు తల్లి. నీ ఆందోళన లే, ధైర్యంగా అడుగువేయి. నీ కన్నీటిని తుడుచుకో. ముఖంలో నా దివ్య తేజస్సు వెలిగిపోవాలి. నీకు ఒక అభయహస్తాన్ని నేను ఈరోజు ఇస్తున్నాను. నేటి నుంచి నీ జీవితంలో ఒక గొప్ప నూతన అధ్యాయం మొదలవుతుంది. ఈ శుక్రవారం రోజున నీ కష్టాలన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి. సుఖ సంతోషాలు నీ ఇంట చేరుతూ ఉన్నాయి. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను నీ వెంటే నీడలాగా ఉంటాను. నీ జీవితం ధన్యమవుతుంది. నీవు విజయ శిఖరాలను అధిరోహిస్తావు. అంతా శుభం కలుగుతుంది. బిడ్డ, నీకు మంచి జరిగేలాగా ప్రణాళిక అనేది ఈరోజే మొదలు పెడుతూ ఉన్నాను. నీ గెలుపు లోకానికి చాటి చెప్పే రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. బిడ్డ, నువ్వు వింటున్నావు కదా నా మాటలన్నీ. నేను నీకోసం చెప్తున్న ఈ వాక్కు అమృత వాక్కు అని గ్రహించావుగా. నిన్ను భేదవానిగా ఎగతాళి చేసిన వాళ్ళే నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయేలాగా నీ ఇంట ఈరోజు ధనవర్షం కురిపించబోతుంది ఆ లక్ష్మీమాత. ఇక్కడ నీ ఇంట్లో సంతోషాలు నిండబోతున్నాయి. రెండో అద్భుతం, నీపై అసూయతో కుట్రలు చేసిన శత్రువుల ఆటలు ఇక సాగవు. నీపై ప్రయోగించిన ఆ నకారాత్మక శక్తి, ఆ మంత్రాలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు 1000 రెట్ల శక్తితో తిరిగి వారినే తాకుతాయి. ఎందుకు అనంటే ఈరోజు లక్ష్మీదేవి నీ కాళ్ళ అంటే నీకు ఈ అత్యంతమైన ధనం నీకు ప్రసాదించి నీపై కుట్రలు చేసిన వారు తిరిగి వాళ్ళ గోతులు వాళ్ళే పడేలాగా నీ పిల్లల ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ప్రతి బంధనము తెగిపోబోతోంది. ఇక్కడ నీ జీవితంలో ఏదైనా పాత బాకీ లేదా రాదనుకున్న డబ్బు అకస్మాత్తుగా వచ్చి అన్న అనుభవం అనేది నీకు ఉందా? బిడా, ఉంటే ఇక్కడ చెప్పు. నీ మాట మరొకరికి నమ్మకాన్నే ఇస్తుంది. ఇక మూడో అద్భుతం, నీ ఆరోగ్యం మరియు కుటుంబ సౌఖ్యం గురించి నీకు దుర్గమ్మ తల్లి నీకు ఇచ్చిన నిగూఢ సందేశం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకో. నీ శత్రువులను శిక్షించడానికి నువ్వు చేయవలసింది ఏమీ లేదమ్మా. వారిని నువ్వు వేలెత్తి చూపవలసిన అవసరమూ లేదు. నీకు ఇక నీ తరపున ఈ లోకమాత ఆ దేవతగా న్యాయం చేస్తున్నాను. వారు నీ కోసం అల్లిన కుతంత్రాల వలలో వాళ్లే చిక్కుకుని తల్లి ఢిల్లీపోవడం నీ కళ్ళారా నువ్వే చూస్తావు.
ఇక ఆ తల్లి అంతా కూడా చూసుకుంటున్నాను. ఇక మూడవ మరియు అతిపెద్ద అద్భుతం, నీ మనసులో ఎన్నాళ్ళుగానో గూడు కట్టుకున్నటువంటి ఒకే ఒక్క కోరిక. దానికోసం నువ్వు తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. రాత్రిలో ఎన్నో నిద్రలేని గంటలు గడుపుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు. అది సంతాన ప్రాప్తి కావచ్చు, సొంత ఇంటి కల కావచ్చు, మొండి బాకీల నుండి విముక్తి కావచ్చు, లేదా నిలిచిపోయినటువంటి ఏదైనా ప్రభుత్వ పని అయినా కావచ్చు. 100% కూడా ఇప్పుడు నెరవేరబోతుంది. ఈ వార్త వినగానే నువ్వు ఒక్కసారిగా నేలపై కూర్చుని ఆనందంతో ఏడుస్తావు. అమ్మా, నా అర్హత కంటే కూడా ఎక్కువే ఇచ్చావు అంటూ ఆ తల్లిని స్తుతిస్తావు. అయితే ఆ తల్లి ఇచ్చే అద్భుతమైన వరాలను నువ్వు పూర్తిగా అందుకోవాలి అన్నా, నీ జీవితంలో ఆడుతున్నటువంటి విధి ఆడుతున్న వింత నాటకం నుంచి నువ్వు బయటపడాలి అన్నా, ఆ ప్రభావం నుండి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అన్నా కూడా పైసా ఖర్చు లేనటువంటి ఒక చిన్న మహాపరిహారం నువ్వు చెయ్యాలి బిడ్డ. దీన్ని అశ్రద్ధ చేయకు. ఇది చమత్కార మహాపరిహారం. ఈరోజు సాయంత్రం నుండి రాబోయే 9 రోజుల పాటు సరిగ్గా సూర్యాస్తమయం అయ్యేలాగా, అంటే వేళలో నువ్వు పగలు కాదు రాత్రి కాదు అన్నట్టు ఉండే సమయం, ఆ సమయంలో నీ ఇంటి ద్వారం బయట కుడివైపున ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం వెలిగించు. ఆ నూనెలో 2 లవంగాలు వేయి. ఆ లవంగాలు మాత్రం విరిగిపోయి మాత్రం ఉండకూడదు. పైన పువ్వు పూర్తిగా ఉన్నప్పుడే వెలిగించినప్పుడు కళ్ళు మూసుకుని దుర్గమ్మను మనస్ఫూర్తిగా తలుచుకో. అమ్మ, నా ఇంటికి రామ్మ, నా దరిద్రాన్ని దూరం చేయి తల్లి, నా కుటుంబంపై దృష్టి పెట్టే శత్రువుల నుండి నన్ను కాపాడు అంటూ 3 సార్లు గట్టిగా చెప్పు. ఈ లవంగం మరియు ఆవ నూనె దీపం నీ ఇంటి చుట్టూ ఒక అగ్ని వలయాన్ని, ఒక లక్ష్మణ రేఖను ఏర్పాటు చేస్తుంది. ఏ దుష్టశక్తి కూడా, ఏ తంత్ర మంత్రాలు కూడా నీ ఇంటి గుమ్మం కూడా దాటలేవు తల్లి. నువ్వు గనక ఈ పరిహారాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను అంటూ రాయి. ఆ తల్లి రక్షణ నీకు ఇప్పుడే మొదలవుతుంది. మరి ఈరోజు అమ్మ ఆశీస్సులు నీకు ఇప్పుడే మొదలవుతాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ దీపం వెలిగించి, ఆ దీపం కేవలం నీకు వెలుగు ఇవ్వడమే కాదు, నీ ఎన్నో ఏళ్ల కష్టాలను, అనారోగ్యాన్ని, అప్పుల బాధల్ని ఆ జ్వాలల్లో వేసి భస్మం చేస్తుంది. ఈ లక్ష్మణ రేఖను దాటి ఇక్కడ ఏ ప్రతికూల శక్తులు కూడా నీ దరిదాపుల్లో కూడా రావు. విధి ఆడే వింత నాటకాలు చెల్లాచెదురైపోతాయి. నువ్వు నిజంగా దుర్గమ్మను నమ్మితే, నా మాట మీద నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చెయ్యి బిడ్డ. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి. నీ సాయి అనుగ్రహం నీ వెంటే ఉంటుంది అంటూ ఈరోజు ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశంతో మనకు చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు కదండి. మీకు నచ్చే ఉంటుందని భావిస్తూ ఉన్నాను. మరలా ఇటువంటి సందేశాలు ఎన్నో మనందరము కూడా తెలుసుకోవాలని, మనందరకు ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, ఆ దుర్గా తల్లి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మనకు లక్ష్మీదేవి కటాక్షం ప్రసాదిస్తున్నాను అని ఎంతగానో పదే పదే చెప్తూ ఉన్నారు. మరి మనందరం సిద్ధంగా ఉన్నాం కదూ. మరి బాబా వారి కృప కూడా మన వెంటే ఎప్పుడూ ఉంది అని చెప్పి మనందరం కూడా నవ్వి భావించినట్లయితే, మీకు ఇష్టమైనటువంటి ఓం సాయిరామ్ అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ కామెంట్ సెక్షన్లో మీరైతే రాయండి. మరి హైప్ అనేది కొత్తగా మనకు చక్కగా వస్తూ ఉంది కదండి. నిజంగా దాని మీద ప్రెస్ చేస్తే కనుక మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, అందిస్తారని ఆశిస్తూ మరో చక్కని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరికీ కూడా ఈరోజు శుక్రవారం రోజున లభించాలి అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా మనందరి తరపున వేడుకుంటూ, మనపైన, మన కుటుంబ సభ్యులందరిపైన అమ్మ ఆశీస్సులు, బాబావారి కృప వర్షించాలని మీ అందరి తరపున కోరుకుంటూ మళ్ళా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. హర 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 మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్ అని పలుకుదామా.